ఇదిగో నీ ప్రసాదం. ఏమండి ఏమండి? నేను మిమ్మల్ని కోరిక కోరాలనుకుంటున్నాను, కాదనకూడదు. ఏమో, మనం గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు కోరిన ఏ కోరికైనా ఎప్పుడైనా కాదనా? కోరుకో. ఏమండి, నేను ఎల్లకాలం మీతోనూ మీకు దగ్గరగాను ఉండాలండి. ఏమిటో నీకేమైనా డౌటా నాకు వేరే సంసారం ఉందని? అసలు హౌస్ లో నువ్వే, గెస్ట్ హౌస్ లో నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే, ఎప్పుడు కలిసే ఉంటున్నాగా. అది కాదండి, నేను కన్ను మూసిన తర్వాత కూడా. లక్ష్మి, ఏమిటా మాటలు? నా మనసులో మాట చెప్పనివ్వండి. నేను పోయాక ఊరికి దూరంగా ఎక్కడికో తీసుకెళ్లి పాతి పెట్టకండి. మీరు ఆనందంగా సంతోషంగా ఉండి ఈ ఇంటి ఆవరణలోనే సమాధి చేయించండి. పోయాక కూడా మీకు దగ్గరగా మీతో పాటు ఉన్నానన్న ఆత్మతృప్తి కలుగుతుంది. లక్ష్మి, ఎవరం ముందు పోతామో ఎవరు చెప్తారు? ఏమైనా మనం ఇప్పుడు ఆలోచించవలసింది పోవటాలు రావటాల గురించి కాదు, జరుపుకోవాల్సిన శుభకార్యాన్ని గురించి. మన అమ్మాయి రాధన్ పెళ్లి ఘనంగా జరిపించాలి. ఏం వరి కాకూడదు. గౌరీ, వాంతులా? ఏమిటమ్మా హఠాత్తుగా రమ్మని కబురు చేశారు? ఏమైంది? ఏమైందని నన్ను అడగటం కాదయ్యా, బుద్ధిమంతురాలు అమాయకురాలని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చావే ఆ గౌరీని అడుగు. ఏమిటమ్మా గౌరీ ఏం చేసింది? పరువు గల పెద్దింట్లో పనిచేసే ఓ ఆడపిల్ల నెల చెప్పిందంటే ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? వెళ్ళి అడగవయ్యా, ఈ పాడు పని ఎందుకు చేసిందో దానికి కారణం ఎవరని నిలదీసి అడుగు. గౌరీ, ఇలా జరగడానికి కారణం నేను ఊహించిందే అయి ఉంటుంది, అవునా? మూడు ముళ్ళు పడే వరకు తొందరపడకూడదనే విషయం మగాడి కంటే ఆడదానికే ఎక్కువ తెలుసుందా? ఎందుకమ్మా తొందరపడ్డావు? నిజాన్ని బయటపెట్టడానికి సమయం కాదు, పరిస్థితి కాదు. జరిగిన దాని మీద ఇంకా అల్లరి జరగకుండా ఉండాలంటే నువ్వు వెంటనే వచ్చేయడం మంచిది. అవునమ్మా, నువ్వు పెట్టి బెడ సర్దుకో, నేను రిక్షా తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మనసులు కలిసిన మనం చేసింది నేరము కాదు, ఘోరము కాదు. ఎందుకు అలా భయపడ్డం, బాధపడ్డం? జరిగిన దానికి కారకుండా నేనేం చెప్పచ్చుగా? రవి, ఏమిటా? ఏమిటి నువ్వన్నది? నువ్వన్నది నిజమేనా? అవునమ్మా, ఇక్కడికి రావడానికి ముందే గౌరీని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. అందుకే అండా ఆధారం లేని గౌరిని గోపాలం మావతో చెప్పి ఇక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేశాను. రవి, అవునమ్మా, చెల్లాయి పెళ్ళయ్యే వరకు ఆగాలనే ఉద్దేశంతో మా విషయం మీ ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ మా మధ్యనున్న అనురాగం, అనుబంధం, ఆప్యాయత మా ఇద్దరిని దగ్గర చేయడంతో ఇలా జరిగింది. ఇందులో గౌరి తప్పు లేదు, నేరం లేదమ్మా. ఏమిట్రా ఇది? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే? తెలిసింది లక్ష్మి, తెలిసింది. నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు నన్ను తలెత్తుకోకుండా చేశాడని తెలిసింది. పరువు మర్యాదల కోసం ప్రాణాలిచ్చే నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేశాడని తెలిసింది. నా గౌరవం, ప్రతిష్ట గంగపాలు చేశాడని తెలిసింది. నేను చేసిన పని తప్పు అని నేను అనుకోవడం లేదు. మీకు తప్పుగా అనిపిస్తే నన్ను మన్నించండి. నర్మయ్, మన్నించడం అంటే మన్నించడం. రాయ్, నువ్వు చదువుకోలేదు, నిన్ను మన్నించాను. నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోలేదు, నిన్ను మన్నించాను. నా ఆశయాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు, నిన్ను మన్నించాను. ఎందుకో తెలుసా? దానివల్ల కష్టపడేది, నష్టపోయేది నువ్వు కనుక. కానీ ఇవాళ నువ్వు చేసిన ఈ నీచ పనికి, ఈ దౌర్భాగ్య పనికి సిగ్గుపడుతున్నది ఎవరో తెలుసా? నిన్ను కన్న మీ అమ్మ, నేను. యు నో దట్? డు యు నో దట్? నాకు నచ్చిన మనిషిని నేను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు సిగ్గుపడ్డం ఎందుకు? ఎందుకా? నీకు నచ్చిన మనిషి మనకు ఏ విధంగానూ సరితూగే మనిషి కాదు కాబట్టి. నువ్వే పెళ్లి చేసుకుంటే నీ చెల్లెలి పెళ్లి జరగటానికి ఆటంకం ఉంది కాబట్టి. నాన్నగారు, చెల్లాయికి అమ్మా నాన్న ఉన్నారు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి. అన్నీ ఉన్న చెల్లాయి పెళ్లికి ఈ అన్నయ్య పెళ్లి ఆటంకం కాదు నాన్న.
కానీ ఏమీ లేని గౌరికి నేను అండగా నిలబడకపోయినా, నా చేత్తో 3 ముళ్ళు వేయకపోయినా అది అన్యాయమే అవుతుంది నాన్న, అన్యాయమే అవుతుంది. నర్మాయ్, నాకే నీతులు చెప్పేంత పెద్ద మొగాడవయ్యావే. చూడు, నువ్వు దాన్ని కట్టుకుంటావో ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దిగుతారో నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా నా కూతురు పెళ్లి జరిపించడం. అవును, ఆనాడేదో పెద్ద ప్రగల్భాలు పలికావే. ఈ ఇంట్లో మా అందరికంటే నీ చెల్లెల మీద నీకే ఎక్కువ ప్రేమ ఉందని, నీ చేతుల మీద ఆమెను పెంచానని, నీ చేతుల మీద ఆమెను పెద్ద చేశానని, నీ చేతుల మీద ఆమెను కాలేజీ తీసుకెళ్ళండి ఏ విషయాలు చెప్పావే. నిజంగా నీ చెల్లెల మీద నీకు అంత ప్రేమే ఉంటే, నిజంగా ఆమె శ్రేయస్సు నువ్వు కోరేవాడివి అయితే, ఆమె పెళ్లి చేసుకున్న 4 రోజుల పాటు కాపురం చేయాలని నీకుంటే, ఐ సే యు ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏమండి, తొందరపడకండి. తొందరపడింది, తప్పు చేసింది నేను కాదు, నీ సుపుత్రుడు, నీ పుత్రరత్నం. అది కాదండి, ఉన్న పళంగా హఠాత్తుగా బయటికి వెళ్ళిపోమంటే. కొన్ని నిర్ణయాలు ఉన్న పడంగానే తీసుకోవాలి. ఇంతకాలం నేను నా కోసం బ్రతకలేదు, మీకోసం బ్రతికాను. మీ కుటుంబం కోసం, మీ కుటుంబ శ్రేయస్సు కోసం బ్రతికాను. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. Ask him to get out, that's all. బాబు రవి, అమ్మా, నువ్వు మనసారా ఆశీర్వదిస్తే మా పెళ్లి అయిపోయినట్టేనమ్మా. అమ్మా, నాన్నగారు మమ్మల్ని దీవించకపోయినా పర్వాలేదు, శపించొద్దని మాత్రం చెప్పమ్మా. హరిబాబు, లోపల రావయ్యా. మేనేజర్ గారు కొంచెం ముందు రండి. బావ గారు, మీరు నవ్వాలి. ఆనవాయితీగా సీరియస్ గా ఉంటే కెమెరా సిగ్గుపడుతుంది. లక్ష్మి, ఏంటో నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. జడ్జి గారి భార్య. అదేమిటి ఆ కన్నీళ్ళు? పిచ్చిదా, రా, రా. బావగారు, ముఖ్య అతిథుల భోజనాలు అయిపోయాయి, అనాథుల పంక్తిలో కూర్చున్నారు. మీరు ఒక్క తరచు పలకరిస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. రండి. బాబు, చెయ్యండి పోతుంది, కొంచెం రసం తెచ్చి పెడతారా?